సత్య టాక్స్కు స్వాగతం. నేను సిహెచ్వి సత్యనారాయణ. సీనియర్ ఐఏఎస్ అధికారిని ఇప్పటికే చాలా వివాదాల్లో చిక్కుకున్న శ్రీలక్ష్మి మరోసారి ఆమె పేరు పరోక్షంగా ఒక వివాదంలోకి వచ్చింది. ఈ తిరుపతికి చెందిన భువన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ నాయకుడు ఆమెను పరోక్షంగా ప్రస్తావిస్తూ ఆమె ఆమె అవినీతికి సంబంధించిన అనేక అంశాలను ఇప్పుడు కొత్తగా ప్రస్తావించడం అనేది కొంత ఆశ్చర్యం కల్పించింది. ఎందుకనంటే ఇప్పుడు ఆమె జగన్కి మద్దతుదారుగా, అట్లాగే రాజశేఖర రెడ్డి హయాంలో కూడా రాజశేఖర రెడ్డి చెప్పిన పనులన్నీ చేయడం ద్వారా ఆమె కొన్ని కేసుల్లో చిక్కున్నారు. దాదాపుగా 10 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు ఆమె ఏది కొత్త ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆమెకి ఏం పోస్టింగ్ ఇవ్వలేదు. ఆమె జగన్కి చాలా సన్నిహితంగా ఉన్నారనే కారణంతో, అంతేకాకుండా మున్సిపల్ వ్యవహారాల్లో మున్సిపల్ శాఖలో కూడా కొంత నిబంధనలకు విరుద్ధంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారని చెప్పేసి అవి కూడా చంద్రబాబు ప్రభుత్వం అంతకుముందు అమరావతిలో ఇచ్చిన ప్లాట్లకు సంబంధించిన వ్యవహారంలో ఇబ్బందికరమైన చర్యలు తీసుకున్నారనేది ఇప్పుడు చంద్రబాబుకి ఆమె మీద కోపం ఉంది అనేది చెప్పుకుంటారు. అంటే ఇప్పుడు ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ఈ భువన కరుణాకర్ రెడ్డి వైఎస్ఆర్సీపీ ప్రముఖ నాయకుడు, ఆయన ఇప్పుడు టీడీఆర్ల కుంభకోణం అనేది ఇప్పుడు కుంభకోణంలో ఆయన ఉన్నారని చెప్పేసి ఈ మధ్యలో ఆరోపణలు వస్తున్నాయి. ఆయన మీద కూడా విచారణ జరుగుతుందని చెప్పేసి అనుకుంటున్నారు. నెల్లూరుకు చెందిన ఒక టీడీపీ నాయకుడు ఈ ఆరోపణలు చేశాడు. దాని మీద విచారణ చేపట్టే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తుంది. ఇప్పుడు ఈ క్రమంలో కరుణాకర్ రెడ్డి ఇప్పుడు ఆ టీడీఆర్ల కుంభకోణంకి సంబంధించిన వ్యవహారంలో ఇప్పుడు పరోక్షంగా శ్రీలక్ష్మి పేరుని బయటకు లాగారు. ఆమె టీడీఆర్లకి సంబంధించిన వ్యవహారంలో లక్షలాది రూపాయలు ఆమె లంచాలు అడిగారని చెప్పేసి ఇవన్నీ ఈ కోపంతో ఇప్పుడు ఆయన అసలు జరిగిన కథ వెనుక తెర వెనుక కథ ఏంటంటే, ఇప్పుడు ఇంతకీ ఈ టీడీఆర్ల కుంభకోణానికి సంబంధించిన సమాచారాన్ని శ్రీలక్ష్మి చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి ఇప్పుడు అందించింది అనేది ఆయన కోపంగా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు అంటే ఇప్పుడు దానివల్ల ఇప్పుడు ఆయన ఇరకాటంలో పడ్డాడు కాబట్టి ఇప్పుడు అందుకని పరోక్షంగా ఆమెని చాలా లంకిణి అని ఇంకా రకరకాలుగా ఒక అవమానకరమైన రీతిలో ఆమెను ప్రస్తావిస్తూ ఇప్పుడు నేను విమర్శలు చేశారు. అంతేకాకుండా ఆమె 50 లక్షల విలువైన విగ్గులు ధరిస్తుందని, లక్షలాది రూపాయల చీరలు ధరిస్తుందని, ఇవన్నీ కూడా కొంచెం ఆమె అప్రతిష్ట గురి చేసే రకంగా మాట్లాడారు. ఇప్పుడు ఇది కొత్తగా కలకలం రేగింది. అందరికి కూడా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే, శ్రీలక్ష్మి ఇప్పుడు ఆమె జగన్మోహన్ రెడ్డికి సన్నిహితురాలు. ఇప్పుడు ఆమె రాజశేఖర రెడ్డి ఉండగా ఇప్పుడు ఓబులాపురం మైన్స్కి సంబంధించిన లీజు విషయంలో ఇప్పుడు ఆమె ఇచ్చిన జీవో వివాదాస్పదం కావటం, ఆ తర్వాత ఆమె దాదాపుగా ఆ కేసులో 10 నెలల పాటు జైల్లో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు అంటే ఆమె జీవో జారీ చేసిన తర్వాత ఇప్పుడు ఆ వ్యవహారానికి ముందు రాజశేఖర రెడ్డి చనిపోవడంతో హెలికాప్టర్ ప్రమాదంలో ఆమెకు చిక్కుల్లో పడ్డారు. అంటే ఇక్కడ ఎవరైనా సరే నా ఐఏఎస్ ఆఫీసర్లు వాళ్ళకి ఇది ఒక గుణపాఠం. ఈవిడ కెరీర్ అనేది ఒక గుణపాఠంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆమె మొదట్లో చాలా స్ట్రిక్ట్గానే నిజాయితీ పర్రాలైన ఐఏఎస్ ఆఫీసర్గానే పేరు తెచ్చుకున్నారు. అయితే రాజశేఖర రెడ్డి హయాంలో ఆ ఓబులాపురం కేసులో ఆమె వ్యవహరించిన తీరు కానీ, ఆ తర్వాత ఆమె కెరీర్ విషయంలో ఇబ్బందులకి దారితీసింది. తర్వాత ఇక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఎన్నికైన తర్వాత ఆమె తెలంగాణ కేడర్లోనే ఉండడానికి ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఆమె జగన్ మనిషి, జగన్కి రాజశేఖర రెడ్డికి సన్నిహితంగా ఉన్నారనే కారణంగా ఇప్పుడు చంద్రబాబుతో ఆయన సరైన పోస్టింగ్ ఇస్తాడేవాడు, తను ఏమైనా ఇబ్బందులు పెట్టే ప్రమాదం ఉందనే ఉద్దేశంతో ఆమె తెలంగాణ కేడర్లోనే ఉండిపోయారు. అదే ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమెని ఎంతో శతవిధాల ప్రయత్నం చేసి ఈవెన్ పిఎంఓ ఆఫీస్కి విజయసాయిరెడ్డి ఆమెను వెంట పెట్టుకుని వెళ్ళి ఆమెని మళ్ళీ ఆంధ్రప్రదేశ్ కేడర్కి తీసుకొచ్చారు. ఇక్కడ స్పెషల్ చీఫ్ సెక్రటరీ హోదా ఇచ్చి కీలకమైన మున్సిపల్ శాఖను అప్పగించారు. ఆ సమయంలో కూడా ఆమె ఇప్పుడు కరుణాకర్ రెడ్డి చెప్పే మాటలను బట్టి ఆమె మంత్రులు కానీ, అసలు తమ శాఖ మంత్రిని కానీ కూడా లెక్క చేసేది కానీ,
ఆమె అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి సన్నిహితురాలు కాబట్టి ఆమెకి తన అధికార దర్పాన్ని ప్రదర్శించేదని చెప్పేసేసి ఇప్పుడు కరుణాకర్ రెడ్డిని పరోక్షంగా ఆరోపిస్తున్నారు. అంటే ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక ఐఏఎస్ అధికారులు ఎలా బిహేవ్ చేయాలి? ఇప్పుడు మొన్న కూడా చూసాం జగన్మోహన్ రెడ్డి ఓడిపోయిన తర్వాత సీతారామాంజనేయులు, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న సీతారామాంజనేయులు, లేదంటే సిఐడి చీఫ్‌గా ఉన్న సంజయ్, ఇట్లాగే చాలామంది అధికారులు కూడా తమ అంటే ఒక స్థాయి మించి ప్రభుత్వానికి లేదంటే ప్రభుత్వంలో ఉన్న రాజకీయ పార్టీకి కొమ్ము కాయటం ద్వారా ఇబ్బందిలో పడ్డారు. ఇప్పుడు వీళ్ళందరూ కూడా రకరకాల కేసులు ఎదుర్కొంటున్నారు. రకరకాల ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు అట్లాగే శ్రీలక్ష్మి వ్యవహారానికి వస్తే శ్రీలక్ష్మి కూడా ఇప్పుడు మొన్నటి వరకు జగన్మోహన్ రెడ్డితోటి ఉన్నారు. ఆ తర్వాత ఆమె మళ్ళీ చంద్రబాబు నాయుడు గెలిచిన తర్వాత ఆమె, సీతారామాంజనేయులు ఇద్దరు కూడా చంద్రబాబు నాయుడిని కలిసి మళ్ళా సుహృద్భావ సంబంధాలు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేశారు. అయితే ఆయన వాళ్ళకి ఏమాత్రం అవకాశం లేదు. ఆమెని పక్కనే పెట్టారు. అయితే ఈ పరిస్థితుల్లో ఇప్పుడు కరుణాకర్ రెడ్డి కూడా ఆమె మీద విమర్శలు చేయడంతో ఇప్పుడు రెండిందాలా చెడిన రావిడయ్యారా ఆమె అనేది ఇప్పుడు ఒక అనుమానం వస్తుంది. అంటే ఇటీవల సుప్రీంకోర్టు ఆదేశాలతో ఆమె గతంలో హైకోర్టు ఆమెని ఆ కేసు నుంచి తప్పించినప్పుడు కూడా మళ్ళీ దాని మీద విచారణ ఓఎంసీ గన్ల లీజుకు సంబంధించిన విచారణ మళ్ళీ కొనసాగుతుంది. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అసలు ఈ ఇటీవల కాలంలో ఐఏఎస్లు గతంలో ఐఏఎస్లు చాలామంది కూడా ప్రభుత్వానికి సంబంధించి నిబంధనల ప్రకారం ఏం చేయాలో అదే చేసేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాకుండా మంత్రులకే వాళ్ళు కొత్త పాఠాలు నేర్పుతున్నారు. వాళ్ళు అవినీతి మయమైన వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారనేది అది మితిమీరిన జోక్యం చేసుకుని అనవసరంగా ఇరకాటంలో పడుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఎవరైతే అధికారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రబాబు హయాంలో అదే పోస్టులో కొనసాగుతున్నారనే విమర్శలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఇప్పుడు ఆ శాఖల్లో వాళ్ళని ఉంచడం విషయంలో కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. అయితే అక్కడ వినపడుతుంది ఏంటంటే వాళ్ళకి మీరు మాతోటి మమ్మల్ని ఎందుకు మార్చడం, ఇప్పుడు ఇంతకుముందు వాళ్ళు వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఆ మంత్రులకి ఏ రకంగా మేము సహాయపడ్డామో, ఏ రకంగా సహాయ సహకారాలు అందించామో ఈ లావాదేవీల్లో వాటిలో మీకు కూడా అదేవిధంగా మేము సహాయ సహకారాలు అందిస్తాం, మమ్మల్ని మార్చడం ఎందుకని చెప్పేసి మాట్లాడి వాళ్ళతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నారని విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఈ శ్రీలక్ష్మి ఉదంతం చూశాకైనా సరే ఇటువంటి వాళ్ళు తమ ప్రవర్తన మార్చుకోవాలి. అంటే ఇప్పుడు ఐఏఎస్ ఐపీఎస్ అనేది ఐరన్ స్టీల్ ఫ్రేమ్లో ఇప్పుడు రాజ్యాంగంలో ఇప్పుడు కార్యనిర్వాహక వ్యవస్థలో ఐఏఎస్లు సివిల్ సర్వెంట్స్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇప్పుడు జీవోల మీద సంతకాలు పెట్టేది కానీ ఇప్పుడు జీవోలు ఇష్యూ చేసేది కానీ అంత వాళ్ళే. ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న మంత్రులు వాళ్ళకి రాజకీయ ప్రయోజనాలు ఉంటాయి. ఆ రాజకీయ ప్రయోజనాల ప్రకారం తీసుకునే నిర్ణయాలని వీళ్ళు చట్టబద్ధంగా ఉన్నాయా లేదా అనేది చెప్పాలి. చట్టబద్ధం కాకపోతే నిర్మోహాటంగా వాళ్ళని ఆ దారిలో పోకుండా కాపాడాల్సిన ఐఏఎస్ ఆఫీసర్లు దారి తప్పటం వల్ల ఇప్పుడు ఈ రకమైన సమస్యలు తెచ్చుకుంటున్నారు. ఎందుకు అంటే శ్రీలక్ష్మి 22 ఏళ్ల వయసులో ఆమె ఐఏఎస్కి సెలెక్ట్ అయ్యి ఆమె ఎప్పటికైనా క్యాబినెట్ సెక్రటరీ హోదాకు వెళ్తారని చెప్పేసి అందరూ అనుకున్న బ్రైట్ కెరీర్ ఉన్న శ్రీలక్ష్మి ఇప్పుడు అనవసరంగా వివాదాల్లో కూరుకొని అటు అధికార పక్షానికి ఇటు ప్రతిపక్షం ఇప్పుడు తను అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారు. ఇప్పుడు ఆ ప్రతిపక్షంలో వాళ్ళు కూడా ఇప్పుడు వాళ్ళు ఏదో ఏమి సమాచారం అందించారు అనే విషయంతో ఆమె మీద ఘోరమైన విమర్శలు చేశారు. అంటే దీని మీద జగన్మోహన్ రెడ్డి కూడా ఏమి స్పందించకపోవడాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి మద్దతుతోనే ఆయన అంగీకారంతోనే కరుణాకర్ రెడ్డి ఈ రకమైన విమర్శలు చేశారనేది కూడా వినిపిస్తుంది.